అన్నమయ్య జిల్లాలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమం ఉధృతమైంది. నిరసనలు, నిరాహార దీక్షలతో పాటు జేఏసీ పిలుపు మేరకు సింహగర్జన పేరుతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురవీధుల గుండా సబ్ కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జేఏసీ నేతలు సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. రాజంపేట జిల్లా కేంద్రం కావాలనే ఒక తలంపు తన మనసులో నుంచి వచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క నిరసనని ఈ రకంగా ప్రజాగర్జన పేరుతో చూపెట్టడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం రాజంపేట పార్లమెంట్ కేంద్రంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి ఉన్నటువంటి రాజంపేట కేంద్రాన్ని కాదని రాయచోటి కేంద్రంలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ జిల్లా అవుతుందని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. జిల్లా కేంద్రం అవుతుందని జిల్లాను రెండు ముక్కలుగా, రాజంపేట పార్లమెంట్ రెండు ముక్కలుగా విడదీసి ఇప్పుడు మళ్లీ రాయచోటి ప్రాంతాన్ని ఇక్కడ జిల్లా కేంద్రంగా చేశారని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి వారి యొక్క విన్నపాలన్నీ సమర్పించుకోవడం జరుగుతుంది.